నమస్తే ఫ్రెండ్స్ అందరికి. ముందుగా అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు. దసలు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండేది. ఈ దసరా పండుగ రోజు మీ ముందుకైతే దసరా వీడియో తీసుకొచ్చినాం. ఎట్లుందో చూడండి. అవును ఫ్రెండ్స్, ఈ దసరా వీడియో ఎట్లుందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. అవునే కాంతం, నీ కోడలు పొద్దెక్కినా లేవలేదేంటి? ఇంకా ఇంట్లో కోడల్ని పెట్టుకొని పనంతా నా మనవరాలతో చెప్పిస్తాను అనే కాంతం. అయ్యో గట్లంటానేమింది అమ్మ, వాళ్ళు ఎత్తే ఏమైతుంది? రోజు పొద్దున్నే చేసేదే, ఎందుకో లేవలేదు. చూస్తానా నువ్వు గట్లనే వెనకేసుకొని రా. ఇక 4 వద్దులైతే నీ నెత్తి మీద కూర్చుంటాయి. ఇక ఎక్కడైతే అర్థమవుతుంది నీకు. ఉండే అమ్మ, మళ్ళీ కసంటది కాదు. గసంటోళ్ళే కొంపలు ముచ్చారే, నీకు తెలియదే కాంతం. ఈ పండుగ పూట గిదెందుకే అవ్వా? నేను పోయి లేపత్తాగు. మల్లిక లేచినావానే? లేచిన అత్తమ్మ. ఏమైంది ఇలా పొద్దెక్కినా కూడా ఎందుకో లేవలేదు? అది అత్తమ్మ, పొద్దటుండి ఒకటే తల నొత్తంది, ఎందుకో అర్థమైతలేదు. తలకాయ నొత్తందని కొంచెం చాయ్ పెట్టుకొని తాగిన, అటే వండుకున్నా. ఇప్పుడే మేలుకొచ్చింది, లేచి వచ్చేసరికి అబ్బో పొద్దెక్కింది. అయ్యో తలకాయ నొత్తందా అని? నాకు మాయర్తేనే, నీకు తలకాయ నొత్తలేదు ఏమొత్తలేదు, అన్ని నాటకాలు. పండుగ పూట 12 చేయబడుతుందని నీ తలపండు నొత్తంది అంటాను. నాకు మాయరికే. అట్లా అంటానవేంది నానమ్మ? నేను ఇన్ని రోజులు చేయలేదా? నిజంగానే తలకాయ నొత్తంది. నా చాలు పట్టు, పండుగ పూట నా మనవరాలతో పని చేసుకుంటాను. పోయి ఇంత చాయ్ పెట్టుకొని తీసుకురాపో. సరే నానమ్మ, తీసుకొస్తా. ఇంత చక్కెర తక్కువ వేసి పాడు చెయ్యే, నాకు అసలే షుగర్ వచ్చి పాడైంది. సరే నానమ్మ, చక్కెర తక్కువ ఎత్తా. పండుగ పూట అట్టటిగా నేను తిట్లు తింటానా, తలకాయ నొప్పి చల్లగుండా. ఈ పండుగ పూటనే రావాలనా? మల్లిక, మల్లిక. అత్తమ్మ. ఏంటి అత్తమ్మ? ఏం లేదే మల్లిక, మా అవ్వ గట్లనే అంటది, నువ్వేం పట్టించుకోకే. నేనేం పట్టించుకోలే అత్తమ్మ. సరేనే, నువ్వు చాయ్ పెట్టుకొని తీసుకురా, నేను పోతానా. ఏ ఉండన్నా, ఇవాళ దసరా కదా, ఈ పండుగ రోజు ఎటు పోతావు? నేను ఉండ తమ్మి, నేను పోతా. గిట్లని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేటోనే కాదురా తమ్మి. అగో గీ పెద్ద బావకి ఏమైంది? ఏమో బాగా బాధలున్నట్టు గుంజను పట్టుకొని బాధపడతాండు. నేను అసలే ఉండా అంటాండు, ఎటు పోతాడో ఏందో. ఓ బావా, ఏమైంది? ఏమో బాగా బాధలున్నట్టు కనబడతాన్నావు. అగో ఏమైంది ఈ బావకు? నేను గిటి మందలిస్తే ఆయన ఏమో గడిపోయి ముఖం పెట్టుకొని చూస్తాడు. ఓ బావా ఏమైంది? గా చిన్న బావతోటి ఏమో అంటున్నావు. ఓ బావా ఏమైంది? అటు ఇటు తిరుగుతానో ఏమో, మా చెల్లెకి ఇట్లా కొట్టిందా ఏంది? నేను ఎట్లా కనబడతానో నీకు? ఏమైంది బావా? ఏమో బొంగరం తీరు అటు ఇటు తిరుగుతానో మరి. కాదోయ్, నిన్న నువ్వు నాతోటి ఏమన్నావు? నేనేమన్నా బావా? మర్చిపోయినావా? ఏమన్నావో? 10 లీటర్ల కళ్ళు తెప్పిస్తా, 2 నాటుకోళ్ళను గోపిస్తా అంటివిగా. గిదేనా అనోయ్ నీ మర్యాద? ఈ పండుగ పూట ఓ ముక్కలేదు సుక్కలేదు, ఈ పని నువ్వే చూసుకుంటాను, గిదేనా బావలా చేసే మర్యాద? ఓ బావా, గిదానికేనా నువ్వు గుంజలు పట్టుకొని తిరిగేది? అన్ని తయారైనాయి బావా, నువ్వెందుకు టెన్షన్ పడతాను? బాలయ్య గౌడికి నిన్ననే చెప్పి పెట్టిన, ముక్క తయారైంది సుక్క తయారైంది. అవునా అనోయ్? తెల్లగలి చెప్పినవా? చెప్పిన బావా. అవు తమ్మి రాజేషు, నీకు తెల్లగల్లు నడుతుందా తమ్మి? నడుతుందన్నా. అబ్బో, మరి సంసారి తీరు నిన్న నేనేం దాగా అంటివిగా? అది నిన్న అన్నా, ఇయ్యాల కాదు, ఇయ్యాల దాగుడే. అబ్బో తమ్ముడు, నిన్ను నేను తక్కువ అంచనా వేసిన, కానీ నీ దగ్గర కూడా ఉన్నదన్నట్టు మ్యాటరు. ఓ బావలు, ఈయనే ముచ్చట పెట్టుకుంటుంటారా? పోదాం పారు ఈ తాళ్ళకు, ఇవరకే ఆలస్యమైంది. సరేనా పోయి పోదాంపా. అరే తమ్మి చంద్రయ్య, గీ తెల్లగల్లును మించిన కళ్ళు ఈ భూమి మీదనే లేదురా తమ్మి. అవునే అన్నా, నువ్వు చెప్పింది నిజమే. చెప్పాలంటే ఇదే మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటది, రిమ్మకు రిమ్మ ఉంటది. నేనైతే ఈ తెల్లగల్లు తప్పితే ఇంకేది దాగనే అన్నా. అట్లా నారా తమ్మి? నాకు అట్లేం లేదురా, నేను ఏది పడితే తాగుతా. అన్నా అట్లా తాగద్దే, అన్ని కలిపి తాగినామనుకో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నా లొట్ట పీసు ఉంటుంటా పోతా. అట్లుంటరా తమ్మి, నీ అదినే ఫోన్ చేస్తాంది. దీనికేమైందో? సావిత్రి, ఏందే ఎందుకో ఫోన్ చేసినావు? ఇంకా తాళ్ళలోనే ఉన్నావా? లేదే సావిత్రి. నాకు ఎందుకే? నేను అత్తానా. ఇంకెప్పుడు
గుడ్లోడా. ఏ అత్తానే సావిత్రి, గీ చంద్రన్నతో మాట్లాడుతానా. నువ్వు కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు నీ దగ్గర ఉంటా. అత్త అత్త తోకమట్టం కాదు, నువ్వు అత్తవే నీ చూస్తా. మరి గీ ఇలా పండుగనేనా? ఇంట్లో ఇంత కూర తెచ్చిద్దామని లేదు, అటు పోయిగా అటే ముట్టిండు. ఏ నువ్వు ఉండే సావిత్రి, నువ్వు కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు నేను అక్కనే ఉంటావు. నాగాలు పట్టు, జల్దిరా. ఆగో, మామ కూడా ఇన్నే ఉన్నాడు కదా. ఎప్పుడు వచ్చినావు మామ? ఏ నేను ఇప్పుడే వచ్చిన అల్లుడు. దాదా కూసరి కూసరి, చిన్న అల్లుడిని కూడా పట్టుకొచ్చిరుగా. అవురా తమ్మి, గీ కొత్త పిల్లగాడు వాళ్ళరా? అయినానే, ఆ పిల్లగాడు నా చిన్నల్లుడే. అబ్బో చిన్నల్లుడారా? పిల్లగాడు మంచిగానే ఉన్నాడు కదా. కూసరు కూసరి. బాబా మీరే తాగుతారు, గౌడు లేడానే? ఉన్నాడు రా, గీ చెట్టెక్కత్తా అని వేయిండు. మరి కళ్ళు చెప్పన్నారా ప్రసాదు? ఏ అద్దే బాపు, నేను బాలయ్య గౌడ్కి చెప్పిన, తీసుకొత్తా అన్నాడు ఆయననే. ఆగు, గౌడ్ రానే వచ్చిండు కదా. ఏం సంగతి బాలయ్య కూడా అంత మంచిదేనా? అంత మంచిదే చంద్రన్న. ఏం సంగతే బాపు, బాలయ్య నీ పేరు? బాలయ్య నేనే. గౌడు కళ్ళు మంచిదేనా మరి? ఏ మంచిదే తమ్ముడు, మంచిదే తమ్ముడు, మంచిగా తాగడు. బాలయ్య గౌడు అస్సలు కళ్ళు పోతాడు. ఓ బావా, జర మెల్లగా తాగు, ఆయనతో కుతిక పడుతుంది. ఏం కాదు బామ్మది, కుతిక పడది. లొట్టి ఎత్తిందంటే దించకుండా నేను ఒక్కనే తాగుతా. బామ్మది నాకు ఇజ్జాలిగా, నీ చిన్న బామ్మర్దిని అరుసుకో ఇక. ఏమో ముద్దపప్పు తీరు కూర్చున్నాడు. ఓరు నీ అక్క, మా బావకు మొత్తం రిమ్మెక్కినట్టున్నది కదా. ఇటీ బావా లొట్టి. ఏ గిదెందుకే బావా, ఇంకో లొట్టి చెప్పుకో. ఓ బావా, నన్ను బావా అంటానేంది? ఆ లొట్టి ఏ పాటు తాగుతావు ఇంకా? తీసుకో బామ్మది, నాకు బాగా రిమ్మెక్కింది. ఇగో బావా, నాకు చాలైందే, ఇక నువ్వు తాగు. అరే ప్రసాదు, మేము పోతానం రా, మెల్లగా దాయినాక బావలను తీసుకొని రా. సరేనే బాపా, నువ్వు పోయే, నేను బావలను మెల్లగానే తీసుకొని వస్తా కానీ నువ్వైతే పోవే బాపా. బావా ఇక చాలే తాగిన కాడికి, జమ్మకాడికి పోవాలి, పోదాం పార్రి. సరేనో బామ్మది, పోదాం బా. శంకరన్న అందరు వచ్చి రానే? అందరు వచ్చారే? వచ్చి రానే, ఒక మంచి పాట అందుకో మరి. స్టార్ట్ చేద్దామానే, కొబ్బరికాయ కొట్టు, పాట అనుకుందాం. సరేనే కుడతా. ఇక వాడే శంకరన్న, ఒక మంచి పాట అందుకో. సరేనే పాడతా. విఘ్నరాజని కుశరును ఇప్పుడు చేతు బ్రోమయ్య, వేగ వేగ వేగమయ్య ఏకదంతమేలవయ లోకమెల్ల నీవే కదా. భాద్రపద శుద్ధ సవితి భక్తి మీద గొలిచెదను, నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడవలదు. జై రాజా రామచంద్ర మహారాజ్కి. అబ్బా శంకరన్న, మంచిగా వాడినవే, ఇంకో పాట అందుకోరాదు అట్లనే? సరే పాడతానే. జగదాంబ మమ్మేల రావా, జగమూలు సవరించలేవా, జగదాంబ మమ్మేల రావా, కరుణించు నీ పద కమలమూల నిప్పుడు, మరువక మదిలోన శరణు చేసేద తల్లి బదించావే జగదాంబ, మేము శరణు చేసేద శారదాంబ. కరుణించు నీ పద కమలమూల నిప్పుడు, మరువక మదిలోన శరణు చేసేద తల్లి బదించావే జగదాంబ. అయిపోయింది పిల్లగాళ్ళు, జమ్మి తెంపుకొని అందరిగా. విజయదశమి శుభాకాంక్షలే చంద్రన్న. విజయదశమి శుభాకాంక్షలు శంకరన్న. హ్యాపీ దసరా బావా. థ్యాంక్ యూ మల్లిక, సేమ్ టు యూ. విజయదశమి శుభాకాంక్షలు అత్తమ్మా. నీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా మావయ్య. థ్యాంక్ యూ చింటూ, సేమ్ టు యూ. హ్యాపీ దీపావళి బామ్మర్ది. అయ్యో బావా, నీకు ఇంకా మత్తు దిగలే? ఇది దీపావళి కాదు, దసరానే. అయ్యో ఇంకా దసరానేనా బామ్మర్ది? అయిపోలే ఇంకా? హ్యాపీ దసరా బామ్మర్ది. మాకు గిట్టనే ఆగిపించుకుంటా
నువ్వు చల్లగా ఉండు. సరేనే బావా, నేను గిట్లనే తాగిపిస్తా గాని హ్యాపీ దసరా బావా. కాంతం హ్యాపీ దసరానే. హ్యాపీ దసరానే లింగక్క. లింగక్క మొత్తం జోర్దార్ తయారైనా కాదే. చూడతారేనా ఇక పండుగ దసరా అంటే ఇక ఇక్కడే ఉండాలి. మల్లిక ఓ పొల్ల హ్యాపీ దసరానే నీకు. థ్యాంక్ యూ లింగక్క. సీతమ్మ హ్యాపీ దసరానే. హ్యాపీ దసరా లింగక్క. ఓ బండాడా నువ్వు వాళ్ళరా కొత్తగా కనబడుతున్నావు. నేను రాజా వాళ్ళ తమ్ముని లింగక్క, గుర్తుపడతలేవా? ఓ రిడాంబరిగా నువ్వేనారా? నేను గుర్తుపడతలేను పాడిగాను. సరే పట్టు హ్యాపీ దసరా. థ్యాంక్ యూనే, హ్యాపీ దసరా నీకు కూడా. రాజ్యం ఎడిగిపోయినవే ఇవ్వరాక. నేను ఎడిగిపోయిననే, నేనేనా ఉన్నా. అయితే పట్టు హ్యాపీ దసరా నీకు. నీకు కూడా విజయదశమి శుభాకాంక్షలే లింగక్క. దశలు వీడియో అయితే చూసిరు కదా, ఎట్లున్నది మంచిగా ఉన్నదా? మీతోటైతే ఒక ముచ్చట చెప్పాలి. అదేంటిదంటే ఈ పండుగ సందర్భాన మన ఛానల్ అయితే 2000 సబ్స్క్రైబర్లు క్రాస్ చేసింది. ఓ మల్లిక ఏమైంది నీకు? సబ్స్క్రైబర్లు అడుగుతలేవు, లైక్లు అడుగుతలేవు, ఏమైంది ఈ మధ్యలో ఎందుకు అడుగుతలేవు? అదే అత్తమ్మ, మనం అడగకపోయినా అలా చేస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. ఇక నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారి అడుగుతా. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లా చేయడం వల్ల మీరు మాకు ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం.